బ్యాక్ రోజు రోజుకి విస్తరిస్తున్న భాగ్యనగరం రాజధాని పరిధిలో రసోత్తర రాజకీయంపైన చర్చిస్తున్నాం. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ క్లీన్ స్వీప్ లెవెల్లో ఓట్లు సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ వేస్తున్న ఈ కార్పొరేషన్ల విభజన వ్యూహం బీజేపీ ఎదుగుదలకు బ్రేకులు వేసేందుకేనని భావిస్తున్నారా? మీరేం చెప్తారు? అంతే కదా. బీజేపీని పరిమితిని తగ్గించడానికి తన సొంత మిత్రపక్షమైనటువంటి మజ్లీస్కు జేహెచ్ఎంసీని అంటగట్టడానికి చేసేటువంటి కుట్రలో భాగంగానే ఇది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఆ విషయాన్ని మేము చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మాట వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చక్రి గారు గత కొంతకాలం కింద రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం ఈ జిహెచ్ఎంసీని 3 భాగాలుగా చేసినటువంటి మాట వాస్తవం. ఒకటి జిహెచ్ఎంసీ ఓల్డ్ ఏరియా ఉన్నటువంటిది, విస్తీర్ణం ఉన్నటువంటిది. తర్వాత సైబరాబాదు, మల్కాజిగిరి. ఈ విలీనంలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు విలీనం చేయడం జరిగినటువంటిది మనకందరికీ తెలిసినటువంటిది. చాలా పెద్ద నిర్ణయం. సుమారుగా జనాభా మన లెక్కలో 1,70,00,000 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది అనేటువంటిది. ఎందుకంటే ఇక జనాభా లెక్కలు సరిగ్గా మనకు రాలేదు కాబట్టి, శాస్త్రీయంగా మన దగ్గర సమాచారం లేదు, కానీ ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. ఈ 3 కార్పొరేషన్లలో 300, 150 ఏమో జిహెచ్ఎంసీ, 74 వచ్చేటప్పటికి ఏంటంటే సైబరాబాదు, 76 వచ్చేటప్పటికి మీరు చెప్పినట్టుగా మల్కాజిగిరి ఇచ్చినటువంటి పరిస్థితి. అది ఏ ఏ ఏ రకమైన శాస్త్రీయ పద్ధతితో అర్థం కాలేదు. ఓల్డ్ జిహెచ్ఎంసీకి ఏమో 150 ఉంటాయి, మిగతా వాటికి 74, 76 ఇవ్వడం జరిగినటువంటిది. సరే, దాంట్లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నటువంటిది. రెండవది ఏంటంటే దీంట్లో తీవ్రమైనటువంటి అభ్యంతరాలు, దీన్ని ప్రజలకు చర్చ పెట్టలేదు, పౌర సమాజానికి చర్చ పెట్టలేదు, ప్రతిపక్ష పార్టీలు కూడా చర్చలు పెట్టలేదు. ఏకపక్షంగా ఇది ఒక డీలిమిటేషన్. మీరు గుర్తుపెట్టుకోండి చక్రి గారు, ఎట్లయితే అసెంబ్లీ పార్లమెంటు సీట్లను మనం ఇవాళ పార్లమెంట్లో బిల్లు మొన్న వీగిపోయిందో, అదే పద్ధతిలో కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఒక మినీ తెలంగాణ ఇది. 650 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి హైదరాబాదు ఘట్టం ఇది. దీని మీద చర్చ లేదు. ఒక మినీ తెలంగాణ కింద వస్తుంది, చర్చ లేదు, ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలు లేదు, కోర్టుల్లో కేసులు వచ్చినాయి. మరి పార్లమెంట్లో డీలిమిటేషన్ గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే చర్చ కావాలా, శాస్త్రీయ పద్ధతిలో ఉండాలా, లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నటువంటి దానికి ఇక్కడ హైదరాబాద్లో ఏం సమాధానం చెప్తారనేటువంటిది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏం కనపడుతుందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంటరీ సీట్లు 2, 4 అదనంగా మీరన్నట్టుగా భారతీయ జనతా పార్టీ చాలా మల్కాజిగిరి, చేవెళ్ళ ఇట్లాంటి వాటిని గెలుచుకుంది కాబట్టి 6 పార్లమెంటు సీట్లకు సరిహద్దులు అవుతుంది. అసెంబ్లీ ప్రస్తుతానికి 21 కలిపిన తర్వాత 7 కొత్తగా వచ్చి 28. ఇది జనాభా లెక్కల సేకరణకు ముందు ఉన్నది. ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ జరగలే. ఇప్పుడు మీకు మ్యాప్ జరుగుతుంది, హౌసింగ్ మ్యాప్ జరిగిపోయింది. మీకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 27 ఒక 1 మంత్లో అక్కడ జనాభా లెక్కల సేకరణ జరిగి మార్చి 27 నాటికి అన్ని స్పష్టంగా, అంటే ఇంకో 7 మాసంల తర్వాత మొత్తం జనాభా లెక్కలు, దేశంలో జరిగేటువంటి జనాభా లెక్కలు తెలంగాణకు, హైదరాబాద్ కూడా వచ్చేస్తాయి. అదేవిధంగా జిల్లా సరిహద్దులు 1 నుంచి 4, 5 పెరిగినాయి. మండలాలు 36 నుంచి 11, 47 వరకు. గ్రామాలు 2,999 నుంచి 12, 311. ఇంతకుముందు ఉన్న ఆదాయము 8,000 నుంచి 15,000 కోట్లకు పెరుగుతుంది అనేటువంటి ఒక అంచనా. ఇది చారిత్రక విషయాలు మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలను విభజించేటప్పుడు ఏ కోణము, ఏ ప్రాతిపదిక చేశారు అనేటువంటిది కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా 50,000, 60,000 జనాభాకు ఉన్నటువంటిది ఒక దగ్గర ఒక డివిజను, అంటే ఒక కార్పొరేటర్ ఉంటాడు. 5,000, 10,000. ఇప్పుడు మా దగ్గర మహేశ్వరం తీసుకోండి మీరు. మహేశ్వరం నేను ఎగ్జాంపుల్, ఆ ప్రాంతం వాడి కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్తాను, మిగతా ప్రాంతాల గురించి తర్వాత సంగతి. మహేశ్వరం అసెంబ్లీ సంబంధించినటువంటి విభజన ఏదైనా జరిగిందో అక్కడ ఉండేటువంటి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ గారు గత కొంతకాలం నుంచి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి, అతని మీద దాడి పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు ఒక చర్చ, అది పక్కకు పెట్టండి. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, మహేశ్వరం సంబంధించినంత వరకు మనకు కనపడుతున్నటువంటి పిక్చర్ ఏంటంటే తుక్కుగూడ, మీర్పేట్. తుక్కుగూడ ఇంతకుముందు సపరేట్ మున్సిపాలిటీ, మీర్పేట్ కార్పొరేషన్, బడంగ్పేట్, మరి జల్పల్లి, ఇవన్నీ కూడా మున్సిపాలిటీలు. ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడ కలిపినారు, ఇప్పుడు తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలపడం జరిగినటువంటిది. అక్కడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవి భాగాలు. అక్కడ ఉండేటువంటి ఆర్కేపురము, మరి సరూర్ నగర్, ఇది తీసుకెళ్ళి ఎక్కడ కలిపినారు, మల్కాజ్గిరిలో కలిపినారు, మున్సిపాలిటీలో కలిపినారు. మళ్ళీ మహేశ్వరంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి కందుకూరు, మహేశ్వరం సంబంధించిన మండలాలను తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతారు, అది పంచాయతీరాజ్ కింద ఉండేటువంటి పరిస్థితి. అంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఒక పార్టీ కాదు, ఇక్కడ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఒక మతాన్ని, మా పార్టీ అంటే ఆ మతం అంటే నేను చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడం లేదు, మీకు అందరికీ తెలిసినటువంటిది. కాంగ్రెస్ అంటే ఫలానా అంటే కాంగ్రెస్ అని చెప్పినటువంటి
లౌకిక విషయాల గురించి మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం మున్సిపాలిటీ లోపల ఎక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి మీరు అన్నారు అయితే మొత్తానికి రాజకీయ లబ్ధి పొందే వ్యూహమే అంటారు. అంతే కదా, ఒక్క నిమిషం. శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ అన్నారు మీరు, అట్లా కాదు, తుక్కు కూడా వరకు పాడి షరీఫ్, చంద్రయానగుట్ట ఇవంతా కలిపి ఓల్డ్ జిహెచ్ఎంసీ అనేటువంటిది ఏ ప్రాతిపదికన శాస్త్రీయ దృక్పథం ఉంది? ఏ పరిపాలన సౌలభ్యం కోసం చేస్తున్నారా, లేకపోతే తమ మిత్రపక్షాన్ని అధికారంలోకి తేవాలనేటువంటి దాని మీద ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్కి ఎవరు కారకులు కానీ 30 మాసాలు అయింది. ఇప్పుడు జనా సర్ వస్తుంది. సర్ గురించినటువంటి వివరాలు లేకుండా, సర్లో ఎంతమంది ఉన్నారు, ఎవరు లేరు అనేటువంటి దాని గురించి ఒక ఆలోచన చేయకుండా జనాభా లెక్కల సేకరణ మొత్తం కూడా ఒక 6 మాసాల లోపల అధికారపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతున్నటువంటి సందర్భం లోపల ఎన్నికలు పెట్టకుండానే ఈ ప్రయత్నాలు, దొంగచాటు ప్రయత్నాలు, కుట్రలు హైదరాబాద్ మీద చేయడం అనేటువంటిది తగదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నది. దాని మీద ప్రజల్లో చర్చిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.